అందరు బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్యం విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలన ఏంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన మా శ్రమ అంతటిలోనూ మమ్మను ఆదరించున్నాడు. ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నీకు ఆదరణ లేదని బాధపడుతున్నావా? నిన్ను ఆదరించేవారు ఎవరు లేరని దిగులు చెందుతున్నావా? భర్త విడిచిపెట్టాడు, బిడ్డలు విడిచిపెట్టారు, ఒంటరిగా ఉన్నాను, నా శ్రమల్లో నాకు నిజముగా ఎవరు తోడు లేరు, అనాథగా బతుకుతున్నా. ఉన్నారు, చెప్పుకోవడానికి భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, కూతురు అందరూ ఉన్నారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు నాకు తోడు ఎవరు ఉండట్లేదు. నాకు బాధలు కలిగిన వేళలో నన్ను నిజముగా ఎవరు ఆదరించట్లేదు అని దిగులు చెందుతున్నవే రోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క శ్రమ అంతటిలో నా దేవుడు నిన్ను ఆదరించున్నాడు. ఈ రోజున నువ్వు అనుకుంటున్నావేమో, 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను పరుపు, అది నన్ను ఆదరించిద్దని. 1,00,000 రూపాయలు పెట్టి కొన్న ఫోను, అది నన్ను ఆదరించిద్దేమో అని అనుకుంటున్నావేమో. నిజంగా ఎవరు నిన్ను ఆదరించుకోలేకపోవచ్చు. పరుపు ఆదరించలేకపోవచ్చు, మొబైల్ ఆదరించలేకపోవచ్చు. నా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఎప్పుడూ నువ్వు ఒంటరివి కాదమ్మా, ఎప్పుడూ నువ్వు అనాథవి కాదు. నిన్ను ఆదరిస్తున్నా, నేను నీతో ఉన్నా, నీలో ఉన్నా. నువ్వు ఎందుకు భయపడుతున్నా? ఈరోజు ఎందుకు దిగులు చెందుతున్నా? ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నావు? నీతో నేనున్నానుగా, ఈ పక్షాన యుద్ధము చేయడానికి నేనున్నానుగా. ఎందుకు ఆదరణ లేదని కన్నీరు కారుస్తున్నా? ఈరోజున ఆ కన్నీరు నేను చూసా, నిన్ను ఆదరిస్తున్నా, నీతో ఉన్నా, నేను నీలో ఉన్నా. బాధపడమాకు, ఏ విషయంలో దిగులు చెందమాకు. ఎవ్వరు ఉన్నా అందరూ నన్ను విడిచిపెట్టా అనుకోమాకు. ఎవరు నేను విడిచినా ఎప్పటికీ నిన్ను విడవను. కష్టకాలంలో నీకు కష్టం వచ్చినప్పుడు అందరూ ఉన్న వాళ్ళు ఆ కష్ట సమయంలో విడిచిపెడతారు కొంతమంది. అయితే ఆ శ్రమల్లో కూడా, ఆ కష్టాల్లో కూడా నేను ఎప్పుడు ఆదరిస్తానే ఉంటా, ఎప్పుడు నీతో ఉంటానే ఉంటా. ఎప్పుడు బాధపడమాకు, ప్రార్థించు. నిత్యము సియోను కొండ వలె ప్రార్థించు. గొప్ప కార్యం నువ్వు చూస్తావు. ప్రార్థించుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో నువ్వు మాతో మాట్లాడవయ్యా. అవును ప్రభా, ఆదరణనైనా ఆదరించేవారు ఉంటారయ్యా. కానీ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏ ఒక్కరు నేనున్నాను అని ఎవరు నిలబడరు ప్రభా. ఎంతగానో నేను కృంగిపోయి ఉన్నాను. బాధపడుతున్న సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నువ్వు నాతో మాట్లాడి నన్ను దర్శించిన దేవుడు ప్రభా. అవునయ్యా, ఆదరణ లేక ఎంతగానో చనిపోయే స్థితికి వెళ్తున్న సమయంలో నీ మాటలు నన్ను ఆదరించినాయి అయ్యా, నన్ను ఓదార్చిని ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ఆదరించండి. బిడ్డలు శ్రమలో మీరు తోడై ఉండి మనం ప్రార్థిస్తున్నాం నైనా. యేసు అతి పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.